దీవెన చందమామ కథ. పూర్వం ఒకప్పుడు నేపాళ దేశాన్ని భద్రకుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు పురోహితులన్నా జ్యోతిష్కులన్నా గౌరవం ఉండేది కాదు. పురోహితులు పెట్టే సుముహూర్తాలు కానీ జ్యోతిష్కులు చెప్పే ఫలితాలు కానీ జరుగుతాయని ఆయనకు నమ్మకం లేదు. ప్రశ్నలు చెబుతామని వారి ఆస్థానానికి ఎవళ్ళు వచ్చినా వాళ్లను తేలికగా మాట్లాడి గేలి చేసేవాడు. ఒకనాడు రాజు వేటకు వెళ్ళాడు. ఆయనతో పాటు మంత్రి, పురోహితుడు, సేనాధిపతి మొదలైన వాళ్లంతా బయలుదేరారు. ఇంకా వేటగాళ్లు, కుక్కలు కూడా వెళ్ళినవని వేరే చెప్పేదేమిటి? వాళ్లంతా అడవిదారిన పట్టిపోతూ ఉంటే గోరువంక ఒకటి రిబుమంటూ ఎగిరివచ్చి పక్కనున్న ఓ చెట్టు మీద వాలి కుయిక్ కుయిక్ అని కూసింది. రాజు పురోహితుని కేసి చూసి, ఏమండి శాస్త్రులు గారు, ఆ పక్షి పలుకునకు అర్థం ఏమిటండి అని అడిగాడు. ఆ శాస్త్రులు గారికి పక్షి భాష వచ్చు, అందుకనే రాజుగారు ఆయన్ని అలా అడిగాడు. చూద్దాం ఏం చెప్తాడో అని అందరూ ఆయన వైపే చూస్తూ ఉన్నారు. ఆ పురోహితుడు కాసేపు అటూ ఇటూ చూసి దూరాన కొండపక్క నుంచి గడ్డి కోసం కొడవలు చేత పట్టుకుని వెళుతున్న ఓ కాపుకేసి వేలుపెట్టి చూపి, ప్రభు చూశారా ఆ వెళ్లే కాపుని? అతడు దారిలో పాము కరిచి చచ్చిపోతాడని ఈ పక్షి చెప్తోంది అన్నాడు. ఆ మాట విని రాజు అదెంతవరకు నిజమో చూద్దామని వేట మానేసి తన పరివారంతో ఆ చెట్టు క్రిందే ఆగాడు. మరి కాసేపటికి ఆ కాపు పెద్ద గడ్డి మోపు నెత్తిపైన మోసుకుని ఆ కొండ ప్రక్క నుంచి తిరిగి వస్తూ అక్కడ వాళ్ళందరికీ ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే కాపు తమ కంటికి కనబడ్డాడో ఆ వెంటనే పురోహితుడు చెప్పినది ఒట్టి బూటకము, అడిగిన దానికి ఏదో ఒక జవాబు చెప్పుకోవాలి కదా అని చెప్పేశాడు. కానీ వాడి మొహం, వాడికి శాస్త్రమేమిటి తెలుసు అని రాజుగారు పరివారము తమలో తామనుకుని ఇక అక్కడి నుంచి వారు పురోహితుణ్ణి ఇష్టమొచ్చినట్టు వేళాకోళం చేయటం ప్రారంభించారు. రాజు పురోహితుని చూసి హేళనగా నవ్వుతూ, ఏమండి శాస్త్రులు గారు, చచ్చిన వాళ్ళు ఎక్కడైనా తిరిగి రావటం విన్నారు? ఆ కాపు చచ్చిపోతాడన్నారే, చూడండి మోపుతో ఎలా వస్తున్నాడో. ఒకవేళ యమదూతలకి ఏమైనా లంచం పెట్టి చావు తప్పించుకున్నాడంటారా? లేకపోతే పెళ్ళాం పిల్లలతో చెప్పి రాలేదు, వాళ్లతో చెప్పకుండా చచ్చిపోతే వాళ్ళు గోల పెడతారు కనుక చెప్పి వస్తాను అని మృత్యుదేవతకు నచ్చ చెప్పి వస్తున్నాడంటారా? మాట్లాడవేమయ్యా, పాము ఖర్చు కాదు చచ్చిపోతాడన్నావు, ఏమైందంటారు ఆ విషమంతా? ఇతగాడి చెమటకు కరిగిపోయిందా? లేక ఆ పక్షి మతి చెడిపోయి తప్పు చెప్పిందా? సెలవియ్యండి అన్నాడు. రాజుకు మళ్ళేనే తక్కిన వాళ్ళు కూడా ఆ శాస్త్రుల్ని ఎగతాళి చేశారు. పక్షికి కాదు మతిపోత, శాస్త్రుడికే అన్నాడు సేనాధిపతి. ఆత్మవిశ్వాసం గల శాస్త్రి మాత్రం ఆ మాటలు వినిపించుకోలేదు. చెక్కు చెదరకుండా తిరిగి వస్తున్న ఆ కాపును చూసి మనసులో ఇలా ఆలోచించుకున్నాడు, నేటి వరకు నేను చెప్పిన మాట ఒక్కటీ పొల్లుపోలేదు. నా నోటి వెంట ఏ మాట వచ్చినా అది అమోఘంగా జరిగి తీరేట్టు నా ఇష్టదేవత నాకు వరమిచ్చి ఉన్నదే. ఆ ధైర్యంతోనే కదా నేను జ్యోతిష్యమంటే గౌరవం లేని ఈ రాజు వద్ద మసలుకు రాగలుగుతున్నాను. మరి ఈ రోజున నా మాట ఫలించకపోవటానికి కారణమేమై ఉంటుంది అని అతని మనసులో అనేకమైన ఆలోచనలు వచ్చినాయి. పోతున్న రైతును పిలిపించి, అబ్బి ఆ మోపు ఒక మాట దింపుకో చూద్దాం అన్నాడు. వాడు ఎందుకు చెప్పమా అనుకుంటూ మోపు క్రింద పడేశాడు. మోపు విప్పు అన్నాడు శాస్త్రులు. ఏమిటో ఈ పరీక్ష అనుకుంటూ అందరూ చూస్తుండగా ఆ కాపు మోపు విప్పాడు. విప్పేటప్పటికి అందులో పాము తల ఒకటి, తోక ఒకటి కనబడ్డాయి. బాబోయ్ అంటూ ఆ కాపు భయంతో ఒక్క గెంతు గెంతాడు. శాస్త్రి ఆ కాపుతో, భయపడకోయ్, ఈ పాము నిన్ను చంపడానికొచ్చి నీ కొడవల వల్ల తెగి చచ్చిపోయిందని ధైర్యం చెప్పాడు. అప్పుడు పురోహితుడు తన మాట నెగ్గినందుకు విజయగర్వంతో రాజువైపు, ఆయన పరివారం వైపు తిరిగి, ప్రభు చూశారా శాస్త్రమంటే ఏమిటో, మహిమంటే ఏమిటో? వీటి యందు నమ్మిక లేని వాళ్లను ఎంతకని శ్రమపడి నమ్మించగలము? ఇప్పుడు ఏలినవారు ప్రత్యక్షంగా పట్టుదలతో కళ్ళారా చూచారు కనుక సరిపోయింది. లేకపోతే శాస్త్రాలకు విలువ ఏమున్నది? ఇష్టముంటే నమ్మవచ్చు, లేకుంటే మానేయవచ్చు, కానీ శాస్త్రాలను దూషించడం మాత్రం న్యాయం కాదు అని చెప్పాడు. శాస్త్ర చెప్పిన ఈ మాటలకు రాజు నిర్ఘాంతపోయాడు. రాజు తొందరపడి పురోహితుణ్ణి హేళన చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు. ఆయనతో పాటు తక్కిన వాళ్ళు కూడా వెంటనే లెంపలు వేసుకున్నారు. కానీ రాజుకి వాళ్ళకి కూడా ఓ సందేహం మాత్రం తీరలేదు. రాజుగారే అడిగేశారు, అయితే శాస్త్రిగారు, ఈ రోజున వీడికి ఈ గండం తప్పింది అంటే ఏదో కారణం ఉండాలి కదా, అది ఏమంటారు? ఉండాలి,
వీడి రోజున గొప్ప పుణ్యం ఏదో చేసి ఉండాలి. ఏమబ్బి, ఈవేళ విశేషమేమైనా జరిగిందా? పురోహితుడు అలా అడిగేటప్పటికి ఆ కాపు, బాబూ, నేను గడ్డి కోసం బయలుదేరి వస్తూ ఉంటే కొండమన వద్ద చెట్టు కింద ఓ ముసలాయన ముక్కు మూసుకుని జపం చేసుకుంటున్నాడు. ఆయన చూసేటప్పటికి బుద్ధి పుట్టి దండం పెట్టాను. ఆయన 10 కాలాల పాటు బతుకు అని నన్ను దీవించారు. అంతకన్నా విశేషం ఏమీ జరగలేదు అని చెప్పాడు. పురోహితుడు, ప్రభు, విన్నారు కదా, ఆ వృద్ధుడి దీవెన వల్ల ఈ కాపు పాముగండం తప్పి బయటపడ్డాడు అన్నాడు. శాస్త్రికి, రాజుగారికి కాపు నమస్కారాలు పెట్టి మోపు నెత్తిని పెట్టుకుని తన ఇంటికి చెక్కాపోయాడు. పెద్దల దీవెనలో ఇంత మహిమ ఉందని తెలుసుకుని రాజు నాటి నుంచి పెద్దలంటే ఎంతో గౌరవంగా చూడటం మొదలుపెట్టాడు. నాటి నుంచి మన పురోహితుని మాటంటే రాజుకు పూర్తి అయిన నమ్మకం కుదిరింది. మరి అన్నడు జీవితంలో ఆయనను హేళన చేయలేదు. పురోహితునికే కాకుండా తన్ను ఆశ్రయించి వచ్చే తక్కిన జ్యోతిషులకు కూడా ఆ స్థానంలో మంచి సన్మానం జరుగుతూ ఉండేది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.